కుంభకోణంలోని ధారాసురానికి వచ్చాం. ఈ ధారాసురంలో ఇక్కడ ఐరావతేశ్వర స్వామి గుడి ప్రధానమైనటువంటి ఆకర్షణ. ఈ ఐరావతేశ్వర స్వామి గుడిలో ప్రతి ఒక్క స్తంభం మీద కూడా చాలా రకాలైనటువంటి శిల్పాలు చెక్కి ఉంచారు. యునెస్కో ప్రపంచ గుర్తింపు పొందినటువంటి ఆలయాల్లో ఇది ఒకటి. ప్రపంచ వారసత్వ సంపదల్లో దీన్ని ఒకటిగా గుర్తించారు. భరతనాట్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క భంగిమని కూడా ఆలయం మీద చెక్కడం విశేషం. అంతేకాకుండా పార్వతీ కళ్యాణాన్ని, అదేవిధంగా లక్ష్మీనారాయణల కళ్యాణాలకు సంబంధించినటువంటి ముఖ్య ఘట్టాలను మామూలుగా శిల్పాలంటే మనం పెద్ద పెద్ద స్తంభాల మీద పెద్దగా చెక్కడం చూస్తాం, కానీ ఇంత స్తంభాల మీద చాలా చిన్న స్థాయిలో ఉంటాయి. ఇవే ఒక ఎత్తు అనుకుంటే ఇక స్తంభానికి పైభాగంలో, ఆలయానికి పైభాగంలో కూడా చిత్రీకరించడం చాలా గొప్ప విషయం. ఈ ఆలయం అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. మా కుటుంబ సభ్యులు అక్కడ అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. స్వామివారి ఇక్కడ ఐరావతేశ్వరుడు. ఇంద్రుని యొక్క వాహనమైనటువంటి ఐరావతం స్వామిని పూజించడంతో స్వామికి ఆ పేరు వచ్చింది. ఒక ఋషి శాపం వల్ల బాధపడుతున్నటువంటి యముడు ఇక్కడ స్వామిని సేవించి ఇక్కడ తీర్థంలో స్నానం చేయటం వలన ఆ యొక్క శాపాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ తీర్థాన్ని, ఇక్కడ ఉండేటువంటి తీర్థాన్ని యమతీర్థం అని చెప్పేసి కూడా అంటారు. చాలా శిల్పాలు అంటే మనం డీటెయిలింగ్గా చూస్తే చాలా విషయాలు కనిపిస్తాయి. భిక్షాటన చేస్తున్నటువంటి పరమేశ్వరుడు, వీణ, అదేవిధంగా వరదహస్తాలు లేనటువంటి సరస్వతీదేవి, లక్ష్మీదేవిల విగ్రహాలు, ప్రసవం ఏ విధంగా చేస్తే సుఖప్రసవం జరుగుతుంది అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ అందంగా పొందుపరచడం జరిగింది. ఓం నమః శివాయ.